నిరుపేదరికం నుండి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసునని మంత్రి నారాయణ అన్నారు. అందుకే తన సొంత నిధుల నుండి నిరుపేదలకు సహాయం అందిస్తున్నానని తెలిపారు. నెల్లూరు జిల్లా గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ చిరు వ్యాపారులతో మాట్లాడారు. చాలామంది చిరు వ్యాపారులు సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయంగా తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరోజే 47 మంది నిరుపేదలకు తోపుడు బండ్లు అందజేశామన్నారు. అందులో 41 తోపుడు బండ్లు, 5 ఇస్త్రీ బండ్లు, ఒకరికి రిక్షా అందించినట్లు తెలిపారు. అదేవిధంగా తాను తాటాక గుడిసెలో పుట్టానని, కడు పేదరికాన్ని అనుభవించాను కాబట్టే ఈ స్థాయికి వచ్చానన్నారు. పేదల కష్టాలు తెలుసుకున్నాను కాబట్టే నా వంతు సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 40 మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది. 47 బండ్లు ఇవ్వటం జరిగింది. దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు 300 బండ్లు పైగా ఇచ్చాం. ఎందుకంటే నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు. నేను ప్రచారంలో చూశాను, అడిగా, ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితి, జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒకటేను, సార్ నెలకి 1500 కడుతున్నాం, 1800 కడుతున్నాం, 1200 కడుతున్నాం అని. సరే, కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం ఆ 1200 నుంచి 1500 ఫ్రీగా మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం. దాదాపు ప్రతి నెల ఒక 20 నుంచి దాదాపు 50 దాకా ఇస్తున్నాం. ఇది మా పిల్లలు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ వాళ్ళు కూడా నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం అంటున్నారు. ఆ P4 ప్రోగ్రాంలో కిందన బాటంలో ఉండేవాడిని పైకి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న 1439 పట్టాలకు గాను 633 పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం. గతంలో లాగా దొంగ పట్టాలు కాదు, ఏదో కాగితం ఇచ్చి మీరు నివాసం. ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక